నందమూరి హరికృష్ణ మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో 4 రోజుల్లో పుట్టినరోజు రానుండగా రోడ్డు ప్రమాదం ఆయన్ని బలికోరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణను చివరిచూపు చూసుకునేందుకు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో మెహదీపట్నంలోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు. హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై బుధవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కొనసాగాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన జానకిరాం అంత్యక్రియలు మొయినాబాద్ మండలంలోని ఆయన ఫామ్ హౌస్లో జరిగాయి. హరికృష్ణ అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించాలనే చర్చలు జరిగినా చివరికి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో చేపట్టాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 1:30 వరకు మెహదీపట్నంలోని హరికృష్ణ స్వగృహంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. 1:30 తర్వాత మెహదీపట్నం షేక్ పేటనాలా ఓల్డ్ దర్గా మీదుగా ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి తీసుకెళ్తారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. హరికృష్ణ నివాసానికి తరలివచ్చే అభిమానులతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రముఖులు, అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది. మాసప్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసం నుంచి మెహదీపట్నం, నానాల్ నగర్ క్రాస్ రోడ్, టోలీ చౌకీ, విష్పర్ వ్యాలీ టీ జంక్షన్ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. అనంతరం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.